యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు. ఆయన ఖమేనీ ఏదైతే ముజ్తాబా ఉన్నారో, ఖమేనీ కుమారుడుగా ఆయన సుప్రీం కమాండర్గా బాధ్యత స్వీకరించారో, ఈయన కనిపించట్లేదు, నెతన్యాహు కనిపించట్లేదు. ఎక్కడ ఒక ట్రంప్ స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు తప్ప నెతన్యాహు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇద్దరు ఏమయ్యారనేది ఒక వార్త. అలాగే ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం, ది సన్ అనే ఒక పత్రిక కథనం ఇచ్చిందంట. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు ట్రంప్. అంటే ఏదైతే ఖమేనీ కొడుకు ఉన్నారో ఆయన కూడా కోమాలో ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కూడా అదే అనౌన్స్ చేశారు. ఇరాన్కి ఎవడు నెక్స్ట్ లీడర్ అయినా కూడా వాడిని లేపిస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఇంకా ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజమా కాదని తెలియాల్సి ఉంది. జూమ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు, జూమ్లో మాట్లాడారట మీడియాతో. ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు, అది ఏ వీడియో అని పలువురి అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు.